శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం వాల్మీకి రామాయణంలో ఈరోజు అయోధ్యకాండలో 19వ ఎపిసోడ్గా అద్భుతమైన విషయాలు ఇలా తెలుసుకుంటున్నాం. అటు కైకేయి ఇటు దశరథుడి యొక్క సంభాషణలో క్రిందటి 18వ ఎపిసోడ్లో కైకేయి ఏ విధంగా పట్టుబట్టి ఆ దశరథుడిని మానసికమైన బాధలు పెట్టిందో అటువంటి విషయాలు మరొక క్రమమైన విషయాలుగా ఈ 19వ ఎపిసోడ్లో వారిద్దరి సంభాషణలో ఏ విధంగా కైకేయి మానసికంగా దశరథుడిని బాధపెట్టిన విషయాలు, ఏ విధంగా అతన్ని ఖండించి మాట్లాడుతున్నదో తన వరాలు నెరవేర్చుకోవడానికనే విషయంగా ఈరోజు 19వ ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఓ రాజా, ఆడిన మాట నిలబెట్టేందుకు శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసము కోసి ఇచ్చాడు. కొన్ని ఉదాహరణలు చెప్తున్నది. అలర్కుడనే రాజు తన మాట నిలబెట్టుకునేందుకు తన కళ్ళను తానే పెరికి బ్రాహ్మడికి ఇచ్చాడు. ఇలా అనేక విషయాలు చెప్తున్నది. అలా అనేక విషయాలు మాట్లాడి చివరికి ఆయన మానసికంగా బాధపడుతున్న సమయంలో చివరికి రాముణ్ణి రమ్మని చెప్పి సుమిత్రుణ్ణి పంపించి రథసారథిని రాముడు వచ్చిన తరువాత ఆ రాముడికి తాను ఏ ఏ విధాలుగా మాట్లాడిందో, తాను కైకేయి పినతల్లి అయినా ఎంతో ప్రేమగా ఒకప్పుడు రాముణ్ణి చూసిన ఆవిడ ఈ గూని దాసి ఈ యొక్క మందర యొక్క మాటలకు ప్రలోభపడి మనసును పాడు చేసుకున్నటువంటి కైకేయి అటు దశరథుణ్ణి ఇటు రాముణ్ణి కౌసల్యను అందరినీ కూడా బాధ పెట్టినటువంటి ఆ యొక్క కైకేయి చివరికి ఏం చెప్తున్నది, అనుకోకుండా వచ్చి పడిన మరణశాసనం లాంటి ఆ మాటలు విన్న తర్వాత రాముడు ఏమాత్రము కలత చెందకుండా బదులు చెప్పాడు. తల్లి, నీవు చెప్పినట్లే నేను చేస్తాను. వెంటనే వనవాసానికి బయలుదేరుతాను. బట్టలు కట్టుకొని నారచీరలు కృష్ణాజనము ధరించి వనవాసం చేస్తాను. దాని గురించి నాకు ఏ బాధ లేదు అని రాముడు అద్భుతంగా తన మనోభావనను తెలిపాడనమాట. అయితే ఈ విషయం నాకు నేరుగా రాజు చెప్పలేదే నా తండ్రి అనే ఒక బాధ మాత్రమే నాకున్నది. అదే నా హృదయాన్ని కలచివేస్తున్నది. భరతుడు కోరుకుంటే నా ప్రాణాన్నైనా సంతోషంగా ఇస్తాను. రాజ్యము ఏ పాటిది అని వెంటనే అన్నాడనమాట. ఈ విధంగా అన్నటువంటి ఆ యొక్క రాముడు చివరికి ఎన్నో విషయాలు మాట్లాడి ఇక లక్ష్మణుడు కూడా ఎన్నో విధాలైన కోపంతో ఖండిస్తూ మాట్లాడిన సమయంలో ఇప్పుడే నేను పోయి వధిస్తాననేటువంటి కోపోద్రిక్తితో మాట్లాడుతూ మనం ఒక్కొక్కసారి మనము ఊరికే ఉన్నా సరే అవన్నీ కూడా ఈ విధంగా అందరూ కూడా మనల పైన ఎక్కువ ఇబ్బంది పెడతారు అనే విధంగా లక్ష్మణుడు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చేసి చివరికి ఆ తర్వాత ఆ కౌసల్య మందిరంలో లక్ష్మణుడు సీత రాముడు కలిసినప్పుడు ఆ లక్ష్మణుడు కౌశల్య దగ్గర తన మానసికమైన బాధతో ఈ విధంగా ఇట్లంటాడు అన్నట్లుగా అప్పుడు కౌశల్య కూడా లక్ష్మణుడు చెప్పినట్లుగా అని కొంత ఓదారుస్తూ మాట్లాడుతుంటే లెక్క లేకుండా రాముడు అందరినీ సమాధానం చేసి లక్ష్మణుని కూడా సమాధానం చేసి ఆమె పాదాలకు నమస్కరించి తన మందిరానికి వెళ్ళినటువంటి ఇతివృత్తాన్ని మనం అద్భుతంగా క్రిందటి భాగములో చేసిన విషయాల్ని ఒక సింహావలోకంగా ఈ 19వ ఎపిసోడ్లో ఇంతవరకు చెప్పుకున్నాం. ఇకపైన ఆ రాముడు ఏ విధంగా తన యొక్క మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా భర్త అభిషిక్తుడై వచ్చే సమయానికి చేయవలసిన దేవతా పూజలన్నీ చేసి సీత రాముడి కోసం ఎదురు చూస్తున్నది. నిరాడంబరంగా తల ఉంచుకొని నడిచి వస్తున్న రాముణ్ణి, అతని వెనుక మూర్తీభవించిన దుఃఖంలా ఉన్న లక్ష్మణుని చూసి ఆమె వణికిపోయింది. అంతవరకు ముఖంలో ఏ భావము కనపడనీయకుండా ఉన్న రాముడు ఆమెను చూడగానే దుఃఖాన్ని అణుచుకోలేకపోయినాడు. కారణం తన యొక్క అంతఃప్రాణంగా సీతను చూసుకున్నాడు. వారిద్దరి యొక్క ప్రేమ అనుబంధం అటువంటి గొప్పది. సీతారాములు అతడి ముఖం
కోపం కొట్టొచ్చినట్లు కనపడది. ఏమైందని సీత ఆందోళనగా అడిగింది. ఆహా, ఏ విధంగా నా యొక్క భర్త ఎంత ప్రేమగా ఉండేవాడో ఎందుకు ఇలా మారిపోయాడనే భావన ఆవిడకు కలిగి నిదానంగా అడిగింది. ప్రభు, ఇలా ఉన్నావు ఏమిటి? పట్టాభిషేకం జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా, మంగళవాద్యాలు రాజలాంఛనాలు లేకుండా, ప్రజల కోలాహలాలు ఏమాత్రము లేకుండా ఒంటరిగా వచ్చావేమిటి? అసలు ఏమి జరిగింది అని సీత తన యొక్క అంతఃపురంలో అడిగింది. రాముడు తల వంచుకొని అంతవరకు జరిగినదంతా చెప్పాడు. తాను వెంటనే వనవాసానికి వెడుతున్నానని చెప్పి అయోధ్యలో సీత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించాడు. సీత, ఇకపై ఈ రాజ్యానికి, మన వంశానికి భరతుడే సర్వాధికారి. నీవు ఈ విషయం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ప్రవర్తించాలి. అతడికి నచ్చని పనులు చెయ్యకూడదు. అంటే ఏంటి? రాముడు మొట్టమొదటి తానే వెళ్ళాలని అనుకున్నాడు. సీతాదేవిని ఇబ్బంది పెట్టకూడదని అక్కడ తాను వెళ్ళిపోతున్నాననే భావనలో, ఇకపైన ఈ రాజ్యం భరతుడి రాజ్యం కాబట్టి నీవు ఈ రాజ్యములో ఎప్పుడు ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకో, అతనికి నచ్చని పనులు చేయొద్దు. ఎందుకంటే అతను రాజు. అతడికి ముందు నా ప్రసక్తి ఎప్పుడూ తీసుకురావాకు. ముందుగానే చెప్తున్నాడు, నాకు జరిగినటువంటి మానామమానాలు ఏవైనా సరే నేను సహిస్తాను, నీవు అవన్నీ బాధపడి చెప్పుకోవద్దు. ఇతరులను పొగిడితే రాజులు సహించరు, గుర్తుపెట్టుకో. నిన్ను విశేషంగా ఆదరించవలసిన అవసరం భరతుడికి లేదు. రాజ అంతఃపురములో ఉండాలంటే అతడికి నచ్చేలా ప్రవర్తించాలి, వినయంగా ఉండాలి, తమకు అనుకూలమైన ప్రవర్తనతో సేవిస్తేనే రాజులు ప్రసన్నంగా ఉంటారు. అంటే తాను అయోధ్యలో సీతను మాత్రం వదిలి తానొక్కడే అరణ్యవాసానికి వెళ్ళాలనే భావనలు అనుకుంటున్నాడు. కానీ అటు తరువాత జరిగిన ఇతివృత్తంలోనే మనకు సీత యొక్క నిజమైన పాతివ్రత్య విశేషం, భార్యకు భర్తకు మించిన దైవం లేదనే విధంగా సీత ప్రవర్తించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. ఏ విధంగా సీతను పొమ్మని దశరథుడు చెప్పలేదు, రాముడు తాను అనుకోలేదు, అడగలేదు కూడా. కానీ సీత తన భర్తే దైవంగా, తను వనవాసంలో ఉంటే కూడా అతడు ఉన్న చోటే నాకు ముఖ్యం అన్నటువంటి ప్రదేశంగా ఆమె అనుకున్న విషయాలు రాబోయే కథల్లో మనం తెలుసుకుంటాం. కాబట్టి నిత్యము అలాగా కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు. నా తల్లిదండ్రులు వారు చాలా పెద్దవారు, వృద్ధులు. కాబట్టి ఆ కౌసల్య దశరథులను తల్లిదండ్రులను సేవించు, వ్రతాలు ఉపవాసాలు చేసుకుంటూ దేవతలను పూజిస్తూ కాలం గడుపు. నేను 14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తి చేసుకొని తిరిగి వస్తాను అని ఆ యొక్క రాముడు సీతకు చెప్పాడు. రాముడిని హఠాత్తుగా రాజ్యాభిషేకం నుంచి దూరం చేసి వనవాసానికి పంపుతున్నందుకు సీతకు దుఃఖం వచ్చింది. ఏమిటి, నా రాముడు ఇంత ఆనందంగా నేను ఇటువంటి సమయంలో రాజ్య పట్టాభిషేకం జరుగుతుందనుకుంటే నా రాముడికి ఇటువంటి దురవస్థ వచ్చిందా అని బాధపడింది. ఆ పైన రాముడు తనకి అప్పగింతలు చెప్తుంటే భర్త మీద ప్రేమతో అలాగే కోపం వచ్చింది. ఏంటి నా భర్త నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడా అని. కిమిదం భాషసే రామ, ఏమిటి రామా, అన్నీ తెలిసినవాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను? నేను నీ భార్యని, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నన్ను ఒంటరిగా ఇక్కడ ఉండమంటావా అన్నట్టుగా ఒక పక్క కోపంతో ఒక పక్క ప్రేమతో ఇలా అంటున్నది. ఏం మాట్లాడుతున్నావు నీవు ధర్మ విరుద్ధంగా లోకాచారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నీ మాటలను జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అవి ఎంత అపేక్షణీయాలో తెలుసుకున్నావా? ఒక వ్యక్తికి అనేక మంది బంధువులు ఉంటారు, తల్లి తండ్రి సోదరులు కోడళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటారు. వారిలో ఎవరు చేసిన పాపపుణ్యాల ఫలం వారే అనుభవిస్తారు. భర్తృభాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుష శర్భ అతశైవాహన మాదిష్ట వనే వస్తవ్యమిత్యపి. భర్తృభాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషశభ అతశైవాహ
మాదిష్ట వనే వస్తవ్యమిత్వతి. కానీ భార్య ఒకర్తే భర్త భాగ్యాన్ని పంచుకుంటుంది. తల్లి తండ్రి ఎంతోమంది ఉండొచ్చు, సోదరులు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, కానీ ఒక్క భార్య ఒక్కటే భర్త యొక్క భాగ్యాన్ని కోరుకుంటుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, భాగ్యం కొద్దీ భార్య అంటారు. కాబట్టి రాజా నిన్ను వనవాసం చేయమని ఆజ్ఞాపిస్తే నన్ను ఆజ్ఞాపించినట్లే. చూసారా సీత యొక్క పాతివృత్యం? నన్ను అనకపోయినా నిన్నంటే నన్ను కూడా అన్నట్లే. చూసావా అక్కడ సీతాయా చరిత మహత్ అనడానికి ఒక అద్భుతమైన భావన, సీత యొక్క మనసులో ఉండేటువంటి నిజాయితీ, నీతి, ధర్మం తెలుస్తున్నది. నన్ను కూడా వనవాసానికి సిద్ధమై నీతో రమ్మని చెప్పాలే కానీ నువ్వు ఒక్కడవే వెళ్తావని, వెళ్ళి వస్తానని ఎలా చెప్తావు? నన్ను కూడా రమ్మని పిలవాలి. నీ పాటికి నువ్వు పోతే ఎట్లా? నా భర్త కంటే మించిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? నువ్వు చెప్పేది ఏమాత్రము సబబు కాదు అని వెంటనే కోపంతో, ప్రేమతో అడుగుతున్నది. అంటే అక్కడ సీత యొక్క హృదయాన్ని వాల్మీకి ఎంత అద్భుతంగా వర్ణించాడో. ఈ సీతారాముల కథ ఆచంద్రార్కంగా నిలిచిపోయింది. ఆదర్శవంతమైనటువంటి సీతారాముల గాథ ఈ వాల్మీకి రామాయణములో రమయితీతి రామ అన్నటువంటి గొప్పనైనటువంటి ఈ రామకథ సుధా రసం ఎంత ఆనందంగా ఉన్నదో మనం తెలుసుకుంటున్నాం. నేను ఎలా నడుచుకోవాలో మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే నేర్పించారు, ముందే చెప్పారు. మా తండ్రి నిన్ను నచ్చి నాకు అప్పచెప్పాడు కన్యాదానం చేసినప్పుడు అని ఆ మాట మా జనకుడు నిన్ను ఏకీభవించి నిన్ను ఎన్నుకోవడంలోనే నాకు ఆంతర్యం తెలిసింది. నేను ఎలా నడుచుకోవాలో నా పుట్టింటిలో నా తల్లిదండ్రులు నాకు చిన్నతనం నుండే చక్కగా నేర్పించారు. అది స్త్రీ చిత్తం. ఏ స్త్రీ అయినా వివాహ పూర్వము తన తల్లిదండ్రులు ఏమి నేర్పించారో పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఆ మాటలతోనే తన పుట్టినింటి గౌరవంతో పాటు మెట్టినింటి గౌరవం కూడా కాపాడాలని ఒక కుల స్త్రీ యొక్క చిత్తము, స్త్రీ యొక్క భాగ్యము ఎలాంటిదో, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో కూడా సీత తన మాటల్లో, అతని అడుగు జాడల్లో మాట్లాడుతున్న మాటలు ఆనందజనకంగా ఉన్నాయి. స్త్రీకి తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితులు కానీ గతి కాదు, మార్గం కాదు. జీవించిన మరణించిన భర్త ఒక్కడే గతి. ఆ భర్త మార్గంలోని అనుసరించాలి. రాజభవనాలలో నివసించడం కంటే భర్త నీడలో వనవాసంలో నివసించడమే నాకు మేలు. అదే నాకు స్త్రీగా సంతోషం. నిన్ను వదిలి అయోధ్యలో కాదు కదా, స్వర్గంలో ఉండమున్నా నేను ఉండను. నీవు తోడుంటే అరణ్యాలలో 14 సంవత్సరాలు కాదు 1,00,000 సంవత్సరాలైనా ఉంటాను, ఆనందంగా గడుపుతాను. చూసారా ఆ సీత యొక్క పాతివృత్య ధర్మము, సీతకు రాముడికి ఉన్న అనుబంధము, ఒక భార్యకు ఒక భర్తకు ఉన్నటువంటి అంతఃకరణమైన అనురాగాన్ని వాల్మీకి ఎంత అద్భుతంగా మనకు వర్ణించాడు. సీత చెప్పిన మాటలు ధర్మ సత్యాలే అయినా వనవాస క్లేశాలు వివరించి రాముడు ఆమెను ఉత్సాహం లేకుండా చేయడానికి చెప్తున్నాడు. ఓ సీత, అడవుల్లో చాలా కష్టం, ఆ వనములో కష్టం, నడవడం కష్టం, ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి. నువ్వు చాలా సుకుమారమైన దానివి. అక్కడంతా నివసించడానికి నీ యొక్క సుకుమార దేహానికి లతలాంటి దేహం నీది, తీగలాంటి దేహం. ఆ కష్టాలకు, ఆ యొక్క ఎండలకు నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అనేక విధాలుగా ఆమెను నచ్చజెప్పడానికి చూస్తున్నాడు. సీత, అరణ్యాలు చాలా భయంకరంగాను బాధాకరంగాను ఉంటాయి. నీ వంటి సుకుమారి నివసించడానికి కాదు కదా, ప్రవేశించడానికి కూడా వీలు లేదు. బలసిన క్రూర జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భయము లేని మహాసర్పాలు దాడి చేస్తాయి. జలపాతాలు, నదులు, ఊబి ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆరు బయట జీవించాలి. తిండి దొరకదు, నీళ్లు దొరకవు. అయినా దేవతలకు, పితృదేవతలకు మధ్యలో తగిలే అతిథి దేవుళ్లకు పూజలు చెయ్యాలి. పెనుగాలులు వీస్తున్నా, వర్షం ధారలుగా కురుస్తున్నా, చలి వణికిస్తున్నా, ఎండలు మండిపోతున్నా నియమాలు పాటిస్తూ బ్రతకాలి. ఓ సీత, నువ్వు చాలా సుకుమారివి, ఆ బాధలు నువ్వు తట్టుకోలేవు అని ఆమెను ఆ యొక్క మనోభావంలో నుంచి పక్కకు తిప్పే విధంగా
మాట్లాడుతున్నాడు. కానీ సీత ఒప్పుకుంటుందా? మహాతల్లి, ఆ జీవితం నీకు తగినది కాదు. నీవు ఇక్కడే ఉండి స్వధర్మాన్ని ఆచరిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని రాముడు ఏవేవో చెప్తున్నాడు. రాముడు వర్ణించిన కష్టాలన్నీ సీత శ్రద్ధగా విన్నది. అవన్నీ రాముడు అనుభవించాలి అనుకోగానే ఆమెకు కన్నీళ్లు వరదలైనాయి. అంటే ఈ బాధలన్నీ నా భర్త అనుభవించాలి, ఆయన చెప్పిన మాటలన్నీ విని నువ్వు రాలేవు అంటే అయితే నా భర్త కూడా ఇన్ని బాధలు పడాలని ఆమె కన్నీళ్లు గార్చింది. అది ఆ నిజమైనటువంటి భార్యాభర్తల అనుబంధానికి ఒక నిదర్శనం. దుఃఖముతో గొంతు పూడుకుపోతుంటే బొంగురు పోయిన స్వరంతో ఇలా అన్నది, రామ, అరణ్యవాసములో కష్టాలన్నీ ఇలా ఉంటాయని తెలియని దాన్ని కాదు. కష్టాలు పిరికి వారినే బాధిస్తాయి. నీవు తోడుంటే నాకు ఏ భయము లేదు. చూసారా రామ, నీవు అడవుల్లో ఎంత కష్టపడుతున్నా నీతో నేను ఉంటే అదే నాకు ఆనందం. నీ బాధలన్నీ వింటుంటే నాకు చాలా కష్టంగా ఉందని బొంగురు పోయిన స్వరంతో బాధగా సీత చెప్తుందంటే ఆమె హృదయం ఎంత ఆనందకరమైనటువంటి సద్గుణాలు కలిగిందో. మా తండ్రి మంత్రపూర్వకంగా కన్యాదానం చేసేటప్పుడు జలధారతో నీటిని నా భర్త మీ పైన మీ చేతుల్లో వదిలి నన్ను కన్యాదానం చేశాడు. నేను నీ దాన్ని, నీకు చాలా కాలం శుశ్రూష చేశాను, సేవ చేశాను. నీ భక్తురాలిని నేను పతివ్రతను. నీ సుఖమే నా సుఖమని, నీ దుఃఖమే నా దుఃఖమని భావించిన దాన్ని. నీకు నా పట్ల ప్రేమ ఉంది. నేను నిన్ను ఇంతవరకు ఏ కోరిక కోరలేదు. ఈ ఒక్కరోజు ఒక కోరిక కోరుతున్నాను. ఓ రామా, నా మాట ఒక్కసారి మీరు వినాలి. నీవు నా కోరిక తీర్చాలి. తీర్చకపోతే ఇక్కడే పడి ఉంటాను అనుకోవకు. విషం తాగుతాను, నీటిలో మునుగుతాను, అగ్నిలో దూకుతాను, ఎలాగలాగో ప్రాణాన్ని వదిలేస్తాను. నీ వియోగం భరిస్తూ జీవించడం నాకు సాధ్యం కాదు. అంతేకాదు, మన వివాహానికి పూర్వమే కొందరు పండితులు నేను తప్పక వనవాసం చేయాల్సి ఉంటుందని ఏనాడో చెప్పారు. ఆ మాట ఇప్పుడు నాకు నిజమవుతున్నది. రాముడు ఆమెను ఓదారుస్తూ ఆమె అయోధ్యలోనే ఉండాలని ఎంతో నచ్చజెప్తున్నాడు. భర్త మీద ప్రేమ, తన మాట కాదన్నాడని బాధ, తనను వదిలిపోతున్నాడని ఆందోళన, ఇవన్నీ మనస్సును కల్లోలం చేస్తుంటే సీత రాముడితో పరుషంగా మాట్లాడింది. నీవు నా క్షేమం గురించి ఎందుకింత భయపడుతున్నావో తెలియడం లేదు. కిం త్వాం అన్యతా వైదేహ పితా మే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. రామ, నీవు పురుష విగ్రహంలో ఉన్న స్త్రీవి. నిన్ను ఏమనుకొని నా తండ్రి మిథిలాపతికి అల్లుడుగా చేసుకున్నాడో తెలియడం లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీలాగున్నావు. ఇలా అన్నానని నీ పరాక్రమాన్ని శంకించడం లేదు. రాముడు తేజస్సు లేనివాడంటే సూర్యుడు కూడా తేజస్సు లేనివాడే. సూర్యుడికి తేజస్సు లేదని ఎలా నమ్మమో నా రాముడికి కూడా తేజస్సు లేదు. నీవు తప్ప నాకు మరొక గతి లేదు. నువ్వేమో నన్ను వెళ్ళిపోతానంటున్నావు. నేనైతే నిన్ను వదిలి క్షణం కూడా వదిలి ఉండలేను. నీవు తోడుంటే దుర్గమ అరణ్యాలు రాజమందిరాల కంటే నాకు బాగుంటాయి. చూసావా, నీవు తోడుంటే నాకు రాజమందిరాలు ఒక లెక్క, దానికంటే దుర్గమమైన చొరరానటువంటి అరణ్యాలే నాకు బాగుంటాయి. అంటే ఎంత గొప్పనైనటువంటి బుద్ధి కలిగిందో చూడండి సీత. మా నాన్నగారు నీకు ఆ యొక్క కన్యాదానం చేసే తమ్ములో జలధారగా నీకు కన్యాదానం చేసినప్పుడే నేను నీదాన్ని అయిపోయినా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. అది ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన స్త్రీ లక్షణాలుగా చెబుతున్నది. దారిలో ముళ్ళు మృగచర్మంలా మెత్తగా ఉంటాయి, పెనుగాలికి రేగి ధూళి చందనంగా ఉంటుంది. తను ఏదైతే కష్టాలు ఉన్నాయో తాను ఆ విధంగా మరొక విషయంగా చెప్తున్నది. ఆ ముళ్ళే నాకు మృగచర్మంగా మెత్తగా ఉంటాయి, పెనుగాలికి రేగే ధూళి చందనంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వాల్మీకి వర్ణించిన భావాలు. ఎగుడు దిగుడు నేలలు, పచ్చిక బయళ్ళు, హంసతూలిక తల్పాలులా ఉంటాయి. నీవు తెచ్చి ఇచ్చే పత్రమైన, ఫలమైన,
మూలమైన రాజనగరంలో వండే ప్రశస్తమైన భక్ష్యాల కంటే నాకు రుచిగా ఉంటాయి. నువ్వు అడవిలో కందాలు ఏవైనా తెచ్చిచ్చినా నాకు రాజా మందిరంలో తినే పంచభక్ష పర్ణాల కంటే బాగుంటాయి. నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను, నన్ను వదిలిపెట్టకు అని గట్టిగా చెప్పింది. కన్నీరు ధారలుగా వస్తుంటే ఆమె రాముణ్ణి కౌగలించుకొని ఏడ్చింది. ఆమె దుఃఖం చూసి రాముడు కరిగిపోయాడు. అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం. ఓ సీత, జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, జ్ఞానమిచ్చి మనిషిగా తీర్చిదిద్దిన గురువు ఎవరైనా ప్రత్యక్ష దైవాలు. ఎదురుగా కనపడే వీరిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఉన్న దేవుడికి ఏవేవో పూజలు చేస్తామనడం అవివేకం. అందుచేత నేను పూజ్యుడైన నా తండ్రి మాట పాటించి అరణ్యవాసానికి వెడుతున్నా. నా సాధర్మచారిణిగా నీవు అరణ్యవాసానికి వస్తానంటున్నావు. నీవు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఇదంతా చూస్తుంటే బ్రహ్మ నిన్ను కూడా నాతో వనవాసం చేయమని సృష్టించాడు అనిపించింది. అంటే ఇది బ్రహ్మ తలరాత అనుకుంటా. నొదటను రాసిన రాత కంటే కలదే నూరేండ్లు చింతించినన్నట్లుగా నన్ను అనుసరించి రావడానికి నీవు అనుమతిస్తున్నావు. ప్రస్తుతం మనకు రాజభోగాలతోనూ ఐశ్వర్యముతోనూ పనిలేదు. నీ వద్దనున్న ధనం, అమూల్యమైన ఆభరణాలు, వస్తువులు బ్రాహ్మణులకు, భృత్య వర్గానికి దానం చేసేయి. సీత ఆనందంగా తన వస్తువులు దానం చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా సీత ఆ రాముడితో వెళ్ళడానికి రాముడు కూడా ఏకీభవించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, అన్యోన్య దాంపత్యం కలిగిన భార్యాభర్తల అనురాగ ప్రేమతో సీతాయా చరితం మహత్ అన్నట్లుగా, రామో విగ్రహం ధర్మం అన్నట్లుగా ఈరోజు ఈ 19వ ఎపిసోడ్లో ఇంతవరకు ఈ అయోధ్యకాండలో వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణించినటువంటి అద్భుతమైన రసఘట్టమైనటువంటి కరుణ రసాద్రపూరితమైనటువంటి ఈ ఘట్టంలో కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రాబోయే 20 ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సీతాశ్చరితం మహత్తు. రామో విగ్రహాన్ ధర్మః. స్వస్తి.